మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆదివారం నుండి శనివారం వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహగతులను పరిశీలిస్తే గనక రాశి రీత్యా గ్రహాల్లో పెద్దగా మార్పు ఏమీ లేదు. శని మీనంలో, గురువు మిథునంలో, కేతువు సింహంలో, రాహువు కుంభంలో, చంద్రుడు ఈ వారం మొత్తంలో మీనం నుండి కర్కాటకం వరకు రాశులను మారుతాడు. అలాగే మిగిలిన 4 గ్రహాలు మకరంలో ఉంటాయి. ఇది ఈ వారము గ్రహ సంచారము. చంద్రుడు ఒక్కడే రాశి మార్పు చెందుతున్నాడు. మిగిలిన అన్ని గ్రహాలు రాశి రీత్యా ఎటువంటి మార్పును చెందటం లేదు. ఇక ఈ వారంలో మనకు భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి 2 పర్వదినాలు వస్తున్నాయి. అలాగే వచ్చే ఆదివారం రోజు వ్యాస పౌర్ణమి కూడా వస్తోంది. వాటి గురించి మనము వేరే వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారము రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం మొత్తంగా చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందని చెప్పవచ్చును. అవకాశాలు వస్తాయి, వాటితో పాటే అడ్డంకులు కూడా ఉంటాయి. చేస్తున్న పనుల్లో ఆటంకం అనేది కొంచెం కనబడుతోంది. ఆరోగ్యరీత్యా పెద్దగా భయపడాల్సిందేమీ లేదు. ఆర్థిక పరంగా కూడా చిన్న చిన్న చిక్కులు ఉన్నా కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎప్పుడూ తీసుకునే విధంగా, ఎప్పుడు ఉండే విధంగా ఉండాలి. కాకపోతే పెద్దగా భయపడాల్సిందైతే ఏమీ లేదు. ఆర్థిక వనరుల విషయంలో కూడా చింతించాల్సిందేమీ లేదు మేషరాశి జాతకులు. ఈ మేషరాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. కొంచెం ఏకాగ్రత దెబ్బతినే అవకాశం కనబడుతోంది. కొంచెం ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అన్ని విషయాలను, ముఖ్యంగా చదువును తీసుకొని ముందుకు వెళ్ళటం సూచించటమైనది మేషరాశి స్టూడెంట్స్కి. అలాగే వ్యాపారంలో ఉన్న మేషరాశి జాతకులు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఎటువంటి ప్రయోగాలు చేయకండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న మేషరాశి జాతకులకు ఈ వారము సాధారణంగా గడుస్తుంది. కొంచెం విశ్రాంతి ఉంటుందని, కొంతవరకు విశ్రాంతి ఉంటుందని చెప్పవచ్చును. కాకపోతే పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఏమీ కనబడటం లేదు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. నిదానమే ప్రధానం అని గమనించండి. ఈ మేషరాశి జాతకులకు మొత్తంగా చూసుకుంటే ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. ఈ మేషరాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఈ మేషరాశి జాతకులే కాదు, ద్వాదశ రాశుల వారు కూడా ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణ చేయటము అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చును. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు గురుగ్రహము 2వ రాశిలో ఉండటం చేత, 2వ భావంలో ఉండటం చేత ఆర్థిక పరంగా కొంచెం ఉన్నతి అనేది కనపడుతోంది. ఆర్థిక వనరులు అంటే డబ్బులు వచ్చే మార్గాలు అనేవి పెరుగుతాయి. కాకపోతే శని వీక్షణ కూడా ఉండటం వలన ప్రతి పనిలో ఆటంకాలు, ఆలస్యాలు అనేవి కనబడుతున్నాయి. ఈ వృషభ రాశి జాతకులు కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కొంచెం ఓపికగా ఉండాలి. ఆరోగ్యపరంగా పెద్దగా చిక్కులేమీ కనపడటం లేదు. ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు కనబడుతోంది. కాకపోతే కొంచెం ఓపికగా ఉండాలి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని నెగ్లెక్ట్ చేయకండి. వాటిని అడ్రస్ చేయండి. వాటి గురించి ఆలోచించి వాటి నివారణ దాన్ని ఎలా కట్టడి చేయాలి అనేవి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులైన ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము కొంచెము మందకొడిగా సాగుతుంది. కాన్సన్ట్రేషన్ డైవర్షన్స్ అనేవి కనబడుతున్నాయి. కాబట్టి ఫోకస్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారం విషయంలో ఈ వృషభ రాశి జాతకులు ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే చేస్తున్న పనుల్లో కొంచెం ఆటంకాలు అనేవి కనబడతాయి. కొంచెం ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వృషభ రాశి జాతకులు ఈ వారంలో నేను ఇంతకుముందే చెప్పినట్టు
అన్ని రాశుల వారికి విష్ణు సహస్రనామ పారాయణ అనేది ముఖ్యం. అలాగే వీరు ఈ వారము సూర్యారాధన చేయటం అనేది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యపరంగానే అనుకోండి, చేస్తున్న పనుల్లో విజయం విషయంలోనే అనుకోండి, సూర్యారాధన అనేది ఈ వృషభ రాశి జాతకులకు ఎంతగానో సహకరిస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు జన్మంలో గురువు ఉండటం చేత, అలాగే రాహువు వీక్షణం ఉండటం చేత ఇది ఒకలాంటి మిశ్రమ ఫలితాలనే ఉంటాయి ఈ మిథున రాశి జాతకులకు. ఈ మిథున రాశి జాతకులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా పనులు చేస్తుంటే గనక 1-2 సార్లు ఆలోచించి చేయండి. అలాగే ఎట్ ద సేమ్ టైం ఆలస్యం అమృతం విషం అనే విషయాన్ని గమనించండి. ఈ మిథున రాశి జాతకులు చేసే పనుల్లో కొంచెం స్పీడ్ని పెంచుకోవాలి. అలాగే ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తను పాటించండి. ఈ మనీ విషయంలో మనీ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఫోకస్ చేయండి. ఈ మిథున రాశి జాతకులకు ఓవరాల్గా చూసుకుంటే మిశ్రమంగా ఉంటుంది. కాకపోతే ఏదైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చేయండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. ఈ రాశిపై అటు గురుగ్రహ ప్రభావము, ఇటు రాహుగ్రహ ప్రభావము ఎక్కువగా ఉన్నందున అది ఒకలాంటి ఇంటర్నల్ ఫైట్ అనేది ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది అవలంబించాలి, ఏది అవలంబించకూడదు, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక పరస్పరమైన 2 విభిన్నమైన ఆలోచనలు మెదడులో మెలుగుతూ ఉంటాయి ఈ మిథున రాశి జాతకులకు. ఒక నిర్ణయానికి రావటం అనేది కష్టమవుతుంది ఈ మిథున రాశి జాతకులకు ఏ విషయంలో అయినా కూడా. ఇక విద్యార్థులు కొంచెం ఫోకస్డ్గా ఉంటే సరిపోతుంది. అలాగే వ్యాపారంలో కానీ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారము ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఈ మిథున రాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు శివారాధన చేయటం సత్ఫలితాలను ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ప్లాన్డ్గా ఉండాలి. పెద్దగా ఇబ్బందులు ఏమి కనబడటం లేదు, పెద్దగా చిక్కులేమి కనబడటం లేదు. కాకపోతే ప్రణాళికాబద్ధంగా ఉండటం వల్ల ఇబ్బందుల నుండి బయటపడవచ్చును. ప్రీ ప్లాన్డ్గా ఉంటే గనక సుఖము ప్రశాంతత 2 ఉంటాయి. కర్కాటక రాశి జాతకులు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారైతే గనక ఈ వారము సానుకూలంగా గడుపుతారని చెప్పవచ్చును. పెద్దగా ఇబ్బందులు ఏమీ కనబడటం లేదు. చేస్తున్న పనుల్లో ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది. చేస్తున్న పనుల్లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. మంచి అవకాశాలు రావడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది ఈ వారంలో ఈ కర్కాటక రాశి జాతకులకు. అలాగే విద్యార్థులైతే గనక కొంచెం ఫోకస్డ్గా ఉండాలి, కాన్సన్ట్రేషన్తో ఉండాలి, చాలా కమ్యూనికేటివ్గా ఉండాలి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి జాతకులు ఏదైనా విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసే ముందు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి తర్వాత ఎక్స్ప్రెస్ చేయండి. ఈ కమ్యూనికేషన్లో కానీ ఈ ఎక్స్ప్రెసింగ్ సమయంలో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. లేదా మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేరు, అర్థం చేసుకోలేరు ఎదుటివారు సరిగా. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి జాతకులు. మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడే ముందు ప్రిపేర్ అయి మాట్లాడండి. ఇక విద్యార్థులైతే కనుక ఫోకస్డ్గా ఉండాలి సహజంగానే. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారం ప్రోగ్రెసివ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత విషయంలో ఈ కర్కాటక రాశి జాతకులు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. లేదంటే మిస్అండర్స్టాండింగ్స్కి అవకాశాలు కనబడుతున్నాయి. చిన్న గొడవలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారంలో విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు సూర్యారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారము కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. గతంతో పోలిస్తే కనుక కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఎటైనా దూర ప్రయాణాలు చేసినా కానీ, స్థానచలనం చెందినా కానీ ఆహార నియమాలను పాటించండి. మంచినీరు, భోజనము ఈ విషయాల్లో కొంచెం నిద్ర ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాలు బాగానే ఉంటాయి. ఈ చిన్న జాగ్రత్తలు అనేవి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా సూచించటమైనది. ఆర్థిక పరంగా చూస్తే కనుక కొంచెం బెటర్మెంట్ అనేది కనబడుతుంది.
విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. చాలా డైవర్షన్స్ అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ సింహరాశి స్టూడెంట్స్కి. కాన్సన్ట్రేషన్ డైవర్షన్స్తో పాటు వేరే వ్యాపకాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ సింహరాశి జాతకులకు. దీనివల్ల కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది కూడా వస్తుంది లాంగ్ రన్లో. దీన్ని గమనించగలరు. ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అవుతున్న వ్యవహారాల విషయంలో లాంగ్ రన్లో మెంటల్ స్ట్రెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సింహరాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారంలో ఉన్న ఈ రాశి జాతకులు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా మేరకు మాత్రమే ముందుకు వెళ్ళండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న ఈ సింహరాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆపర్చునిటీస్కి ప్రయత్నం చేయండి. అప్స్కిల్ అవ్వండి. అన్ని విధాలుగా ప్రయోజనదాయకంగా ఉంటుంది. ఈ సింహరాశి జాతకులు ఈ వారంలో విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి జాతకులకు ఈ వారము కొంచెం నయంగానే ఉంటుందని చెప్పవచ్చును. గత 2 వారాలతో పోలిస్తే కనుక తప్పకుండా బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గత 2 వారాలుగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కన్యా రాశి జాతకులు. ముఖ్యంగా పోయిన వారం కాకుండా ఆ పోయిన వారము కొంచెం ఇబ్బందులు పడ్డారు కన్యా రాశి జాతకులు. అలాగే పోయిన వారం కొంచెం నయంగా ఉండింది. ఈ వారం ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పవచ్చును కన్యా రాశి జాతకులకు. సరైన సమయంలో ఆహారము, సరైన సమయంలో నిద్ర, వీటిని పాటించండి. అలాగే ఏవైనా మాత్రలు వేసుకోవాల్సి ఉంటే, వైద్య సలహాలు పాటిస్తూ ఉంటే కనుక వాటిని సరైన సమయంలో పాటించండి. నెగ్లెక్ట్ చేయకండి. ఇక ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వారికి ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం రిలాక్స్డ్గా కూడా ఉంటారు. చిన్న చిన్న మెంటల్ స్ట్రెస్ కామన్. ఈ కన్యా రాశి జాతకులకు మెంటల్ స్ట్రెస్ అనేది సహజంగానే ఉంటుంది. ఈ రోజు ఒక పాయింట్ ఉంటే రేపు ఇంకో పాయింట్ వల్ల టెన్షన్ ఉంటుంది, రేపు ఎల్లుండి ఇంకో పాయింట్ వల్ల టెన్షన్ ఉంటుంది. ఏదో ఒక విషయం వల్ల ఈ కన్యా రాశి జాతకులకు ఎప్పుడూ ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన అనేది కొద్దో గొప్ప ఉంటూనే ఉంటుంది ఈ కన్యా రాశి జాతకులు. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా వరకు అలవాటైపోయి ఉంటుంది ఈ కన్యా రాశి జాతకులకు. అలవాటు కాకుండా కూడా అలవాటు చేసుకోవాలి తప్పదు. ఈ కన్యా రాశి జాతకులకు ఇది ముఖ్య సూచన. ఇక విద్యార్థులైతే కనుక తప్పకుండా చక్కగా చదువుతారని చెప్పవచ్చును. కాకపోతే ఈ శని వీక్షణం అనేది కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఏదైనా కూడా ఒక విషయంపై ఫోకస్డ్గా ఉండటం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ పర్సివరెన్స్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ కన్యా రాశి జాతకులకు. ఇక మిగిలిన అన్ని విషయాల్లో, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో చక్కగానే ఉన్నాయి. పెద్దగా చింతించాల్సిందేమీ లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి చాలు. ఈ కన్యా రాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు దత్తాత్రేయుని ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారము గతంతో పోలిస్తే బెటర్గా ఉంటుంది. కార్య సాధన విషయంలో ముందుకు కదులుతారు. ఇంతకు ముందున్న ఇబ్బందులు చిన్న చిన్నగా తొలగుతాయి. ఈ వారంలో కొంచెంగా తొలగుతాయని చెప్పవచ్చును. అలాగే చేస్తున్న పనుల్లో కొంచెం స్పీడ్ అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శక్తికి మించి అప్పులు చేయకండి. ఏదేమైనా కూడా శక్తి అనుసారమే, శక్తికి అనుగుణంగానే అడుగులు వేయండి. పెద్ద అడుగులు వేయకండి. ఇది ముఖ్య సూచన తులారాశి జాతకులకు. అలాగే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. మామూలుగానైతే బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం శక్తిహీనత కనబడే అవకాశం ఉంది ఈ వారంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలు. సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో నిద్ర, ఇవన్నీ చిన్న చిన్న ఆరోగ్య నియమాలు పాటించండి. ఈ రాశికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నవారు ఈ వారం అడుగులు ముందుకు వేస్తారని చెప్పవచ్చును. ప్రయోజనదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులైతే కనుక ఫోకస్డ్గా ఉంటారు. వాళ్ళు చేస్తున్న పనుల్లో, చదువుతున్న చదువులో కొంచెం ఫోకస్డ్గా ఉంటారు. ఉన్నత స్థాయికై ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలుగా ప్రయోజనదాయకంగా ఉంటుంది. ఈ తులారాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుందని చెప్పవచ్చును. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్పై ఫోకస్ చేస్తారు.
జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేది ఉంటుంది. కాకపోతే వీళ్ళ మనస్సులో ఏముందో బయటకి తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మనసులో ఉన్న వాటిని వీరు బయటికి చెప్పరు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటే, తమలోని విషయాలను ఎంతగా షేర్ చేసుకుంటే, అందరికీ షేర్ చేసుకోమని కాదు, ఆప్తులకు, దగ్గరి వాళ్లకు, ఎవరైతే నా వాళ్ళు అనుకుంటారో వారికి షేర్ చేసుకోండి. షేర్ చేసుకొని కొంచెం బరువును తగ్గించుకోండి. మనస్పర్ధలు కామన్. అట్లా అని చెప్పి దూరం చేసుకోవద్దు. మన వాళ్ళెవరో మన వాళ్ళు ఎప్పటికీ మనకు తెలుస్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా సరే. ఈ విషయాన్ని మీరు గమనించి మీ మనసులో ఉన్న బరువును దించుకోండి. ఇది వృశ్చిక రాశి జాతకులకు ముఖ్య సూచన. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు చాలా చక్కగా చదువుకుంటారు. ఒక ఎయిమ్, ఒక టార్గెట్, ఒక ఫోకస్తో ముందుకు వెళతారు. అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో. అలాగే ఆరోగ్యం పట్ల చిన్నపిల్లలు అయితే కనుక, ఈ రాశికి సంబంధించిన చిన్నపిల్లలు ఉంటారు కదా, అప్పుడే పుట్టిన వాళ్ళే అనుకోండి, పెరుగుతున్న చిన్నపిల్లలే అనుకోండి, వాళ్ళు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తను వహించాలి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా, సుబ్రహ్మణ్య అష్టకం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. వీరు సాధ్యమైనంతగా దైవారాధనలో గడపటం వల్ల కొంచెం మానసిక ప్రశాంతతను పొందుతారని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో, తమ ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ గురు వీక్షణ ఉన్నా కూడా శని వీక్షణ కూడా ఉంది ఈ రాశిపై. దీన్ని నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఈ డబుల్ ట్రాన్సిట్ విషయం. కాబట్టి ఈ ధనస్సు రాశి వారికి కొంచెం ఓవర్లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, బర్డెన్ అనేది ఎక్కువగా ఉంటుంది ధనస్సు రాశి జాతకులకు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు చాలా ఎలా అంటే, ఒకవైపు గురువు, ఒకవైపు శని, ఈ రెండు ఇంపాక్ట్ చూపడం వలన ఒక అడుగు ముందుకు వేస్తారు, ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఒక అడుగు ముందుకు పడితే ఆటోమేటిక్గా ఇంకో అడుగు వెనక్కి పడుతుంది. ఈ ఫైట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఈ ఇద్దరి వీక్షణ ఉన్నంత కాలం ఈ ఫైట్ అనేది ఉంటుంది. ముందుకు వెళ్తుంటారు, వెనక్కి వస్తుంటారు, ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి. ఇక ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా వెసులుబాటు కొంచెం ఉంటుంది, భయపడాల్సిందేమీ లేదు. అలాగే ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్న వారి విషయం ఇప్పుడే చెప్పాను. అలాగే విద్యార్థులైతే కనుక ఫోకస్డ్గా ఉండండి. ఫోకస్ పెంచుకోవాలి, ఇంకా పెరగాలి ఫోకస్, ఇంకా ఫోకస్డ్గా ఉండాలి. అయితేనే మీరు మీ టార్గెట్స్ని రీచ్ అవుతారని గమనించగలరు. ఈ ధనస్సు రాశి జాతకులకు ఓవరాల్గా చూసుకుంటే ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఈ ధనస్సు రాశి జాతకులు ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేయటంతో పాటు శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. చేస్తున్న పనుల్లో ఆటంకాలు అనేవి కొన్ని ఉంటాయి. వాటిని అధిగమించాలి, ప్రయత్నపూర్వకంగా అధిగమించాలి. కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం పెరిగినా కూడా కొంచెం కంట్రోల్ అనేది ఉండాలి మీపై మీకు. అలాగే ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. సీరియస్ అయితే ఏం లేదు, చిన్న చిన్న సమస్యలు అయితే వస్తుంటాయి, వాటిని అధిగమిస్తారు కూడా, భయపడాల్సిందేమీ లేదు. ఆర్థిక ప్రణాళిక అనేది ఈ రాశి వారికి ముఖ్యంగా సూచించటమైనది. వీరు ఎంత ప్లాన్డ్గా ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. వీరికి రెస్పాన్సిబిలిటీస్ డే బై డే పెరుగుతుంటాయి. అంటే మిగిలిన రాశుల వారికి ఉండవా రెస్పాన్సిబిలిటీస్? అందరికీ ఉంటాయి, అన్ని రాశుల వారికి ఉంటాయి. ఈ మకర రాశి జాతకులకు ఇంతకుముందు ఒక పెద్ద దెబ్బ పడి బయటకు వచ్చారు కాబట్టి వీరు ఒక స్క్రాచ్ నుంచి మొదలవుతున్నట్టు వీళ్ళు. కాబట్టి కొంచెం బాధ్యతలు అనేవి కొంచెం గట్టిగానే ఉంటాయి వీళ్ళకి. ఏదేమైనా కూడా ఈ మకర రాశి జాతకులు కొంచెం ప్రణాళికాబద్ధంగా ఉండండి. అలాగే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు ఈ వారం ప్రోగ్రెసివ్గా గడుపుతారు. ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా ముందుకు వెళతారు అని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులైతే గనక ఫోకస్డ్గా చదువుతారు. వారికంటూ ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళతారు. ఈ మకర రాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి.
కుంభరాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటి నుండి బయటపడతారు. మనస్సు స్థిరత్వం అనేది ఉంటుంది. మానసిక స్థిరత్వం అనేది కనబడుతుంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు ఎప్పుడు పాటించాల్సిందే, తప్పదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. అలాగే విద్యార్థులైతే కనుక చాలా ఫోకస్డ్గా ఉంటారు, కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు, కాన్సన్ట్రేషన్తో ముందుకు వెళతారు. అన్ని విధాలుగా ప్రయోజనాలు ఉంటాయి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు అనేది కనబడుతుంది ఈ రాశి జాతకులకు. ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడండి. ఏదైనా సలహా తీసుకునే ముందు కానీ, సలహా ఇచ్చే ముందు కానీ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండండి. 1-2 సార్లు ఆలోచించి వ్యవహరించండి. ఈ కుంభరాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణం చేయటంతో పాటు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా చిన్న చిన్న చిక్కులు ఉన్నా కూడా వాటి నుండి బయటపడతారని చెప్పవచ్చును. మానసిక ఆందోళన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతకులకు. ఏదో తెలియని భయం అనేది లోపల ఉంటుంది. దాన్ని యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా అధిగమించాలి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నా కూడా అవి పెద్దగా సీరియస్గా ఏమీ పరిగణింపబడవు. అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. కాకపోతే వ్యాపారంలో ఉన్నవారు మాత్రం అలా బండిని నడిపిస్తూ ఉండాలి, నెట్టుకొస్తూ ఉండాలి. పెద్దగా ప్రయోగాలు చేయకండి. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. బద్ధకము, అలసత్వం ఇవన్నీ ఉంటాయి. ఈ మీనరాశి జాతకులకు కొంచెం ఈ డిలేయింగ్, పోస్ట్పోనింగ్, లేజినెస్ ఇవి కొంచెం ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా విద్యార్థులైతే ఇంకా కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి. మొత్తంగా చూసుకుంటే ఈ మీనరాశి జాతకులకు గతంతో పోలిస్తే కనుక కొంచెం బెటర్ అని చెప్పవచ్చును. ఈ రాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఇది ఈ వారము 12 రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు. మళ్ళీ వచ్చే వారం వార ఫలాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.